హోండా అమేజ్‌లో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏదని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏవి ఇంపార్టెంట్ ఫీచర్సు, ఏ ఫీచర్స్‌ని స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని వేరియంట్స్‌లో తక్కువ ఫీచర్స్ ఉంటాయి. కొన్ని వేరియంట్స్‌లో ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. ఎక్కువ ఇన్ ద సెన్స్ అవసరమైనవి, అవసరం లేనివి. కొన్ని ఫీచర్స్ అయితే మనం ఎప్పుడు వాడమనమాట. అలాంటిది కొన్నా మనకు డబ్బులు వేస్ట్ కదా! కొన్ని వేరియంట్స్ తీసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ కూడా ఉండవు. అలాంటివి కొన్నా గానీ ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ అవుతది. కొన్నైతే మనం ఫిట్‌మెంట్ చేసుకోవచ్చు. రియర్ పార్కింగ్ కెమెరా అలాంటివైతే చేసుకోవచ్చు. కానీ మ్యూజిక్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఫిట్‌మెంట్ చేసుకోవచ్చు తర్వాత కూడా. కొన్నైతే ఇంపార్టెంట్ సేఫ్టీ రిలేటెడ్ గూడా ఉంటాయి. అలాంటివైతే ఏం చేయలేం కాబట్టి కారు కొనే ముందే క్లియర్‌గా తెలుసుకొని తర్వాత కారు కొనండి. ఇప్పుడు మనము ఏ ఫ్ ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్స్ ఉన్నాయి అని తెలుసుకుందాం. దానికన్నా ముందు హోండా అమేజ్‌లోని ప్లస్ పాయింట్స్ ఏంటని తెలుసుకుందాం. హోండా అమేజ్‌లో ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడున్నది లేటెస్ట్ జనరేషను. చూడ్డానికి చాలా బావుంది. ముందున్న అమేజ్ గూడా బావుండేది ప్రీవియస్ జనరేషను. ఇప్పుడున్నదైతే అన్నింటికన్నా చాలా బావుంది. మిక్స్ ఆఫ్ ఆల్ కార్స్ లాగా చేశారనమాట. వెనక నుంచయితే సిటీ లాగుంది. ముందర నుంచి చూస్తే ఎలివేట్‌లా ఉంది. సైడ్ నుంచి చూస్తే అమేజ్ ప్రీవియస్ అమేజ్ లాగుందనమాట. బట్ ఎనీవేస్ ఏం చేసినా గానీ, ఈ అప్‌డేట్‌లో కొత్త జనరేషన్‌లో చూడ్డానికి చాలా బావుంది. ప్రీమియంగా ఉందనమాట. మీరు గన సెడాన్ లవర్స్ అయితే, చాలామందికి సెడాన్ కార్లంటే ఇష్టం. ఎస్పెషల్లీ నాకు కూడా. ఎందుకంటే అది డ్రైవింగ్ డైనమిక్స్ చాలా బావుంటాయనమాట. డ్రైవబిలిటీ అంటాం కదా! రైడ్ అండ్ హ్యాండ్లింగ్ బావుండాలి. కనెక్టెడ్ ఫీల్ ఉండాలి. డ్రైవింగ్ ఎంజాయ్ చేయాలి. బాడీ రోల్ ఎక్కువ ఉండకూడదు. యూనో అని అనుకునే వాళ్ళకి, కార్ ఎంథ్యూసిస్ట్‌లకి సెడాన్‌లంటేనే చాలా ఇష్టం అనమాట. సో, ఇది అందుకే చాలా బావుంటుంది. లుక్ గూడా చూడ్డానికి గూడా చాలా బావుండే డిజైన్ ఏదన్నా ఉందంటే సెడాన్ చాలా బావుంటది. 3 బాక్స్ డిజైన్ ఉంటుంది. ప్రాపర్ కార్ షేప్ చాలా బావుంటుంది చూడ్డానికి. చూడటానికి మాత్రమే గాదు నేను చెప్పినట్టు డ్రైవింగ్ జేయడానికి కూడా చాలా బావుంటుంది. మంచిగా స్పేషియస్‌గా ఉంటది. బూట్ స్పేసు వస్తది. ఇలా చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయన్నమాట ఈ డిజైన్‌లో. కానీ మనకి బ్యాడ్ లక్ ఏంటంటే మనకి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి గదా! లెస్ థాన్ 4 మీటర్స్ ఉండాలనేసి. దానివల్ల మనం కొన్ని ఇంకా కాస్త కంఫర్ట్ ఫీచర్స్ మిస్ అవుతున్నామనమాట. ఇంకొద్దిగా పెద్దదిగా 4.2 వరకు గాన రెస్ట్రిక్షన్స్ ఉంటే బావుండేది. కరెక్ట్ సైజ్ అనమాట అది. రియర్ సీట్ గూడా చాలా కంఫర్టబుల్‌గా కూర్చోవచ్చు. అందరికీ బావుంటుందది. ఈ రెస్ట్రిక్షన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ లాజికల్ థింగ్. 4 మీటర్స్ అనేది చాలా కష్టం. కాబట్టే మనకి స్పేస్ అనేది ఇరికించినట్టు చాలా కష్టంగా అనిపిస్తుంది. అన్‌ఈజీగా ఉంటుంది చాలామందికి. అదే మనకి 4.2 వరకు గాన రెస్ట్రిక్షన్ ఉంటే ప్రాపర్ సైజ్ వీల్ బేస్ ఎక్కువుంటుంది. లోపల లెగ్ రూమ్ అంతా వస్తది. రియర్ సీట్ బాగుంటుంది. కంఫర్టబుల్‌గా కూర్చోవచ్చు. రిలాక్స్డ్‌గా ఉండొచ్చు. ఎంత దూరం జర్నీ చేసినా గానీ టైర్డ్ గాకుండా, ఇరిటేషన్ లేకుండా ఉంటుందనమాట. సో, ఇది ఎప్పుడు అర్థం చేసుకుంటారో మనోళ్ళకి తెలియట్లేదు. వేరే కంట్రీస్‌లో అయితే ఇలా ఉండదు. వాళ్ళు 4.2, 4.3 మీటర్స్‌లో గూడా హ్యాచ్ బ్యాక్‌లుంటాయి. యూనో సో, మనకు చూస్తే ఇక్కడేమో ఏదో కట్ చేసేసినట్లు లోపలైతే చాలా కష్టం అనిపిస్తది. ఎనీవేస్ మనం ఏం చేయలేం కదా! చూద్దాం. ఎప్పుడు అర్థం చేసుకుంటారో, ఎప్పుడు మారుతారో. సో, ఇదే అనమాట ఈ బాడీ స్టైల్‌లో ఉన్న ప్లస్ పాయింట్స్. నెక్స్ట్ ఇది చూడ్డానికి చాలా బావుందన్నాను. గ్రౌండ్ క్లియరెన్స్ చాలా బావుంది. లోపల సీటింగ్ కంఫర్ట్ గూడా చాలా బావుంది. సస్పెన్షన్ గూడా చాలా బావుంది. ఫ్యామిలీస్‌కైతే గనక చాలా మంచి కార్ ఇది. నాట్ ఓన్లీ ఫ్యామిలీస్. నేను ఫ్యామిలీస్‌కి ఎందుకు చెప్పానంటే ఫస్టు చాలామంది ఫ్యామిలీకి కార్ కావాలి, సెడాన్ గావాలి, మంచి రిలయబుల్, డ్యూరబుల్ యూనో ఆహ్, కార్ కావాలంటారు కదా! మీకిది చాలా బాగా సెట్ అవుతుంది. ఇది అందరికీ పనికొచ్చే కారు. ఇంజిన్ గూడా చాలా బావుంటుందది. వీళ్ళది హోండా గురించి తెలుసు కదా! మోస్ట్ రిలయబుల్ కార్స్ వీళ్ళు తయారు చేస్తారనమాట. ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తాయి. నమ్మకంగా పనిచేస్తాయి. సమస్యలేమివ్వవు. మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటది. హెడేక్ ఏమి ఉండదు. కొన్న కొన్న వెంటనే ప్రాబ్లమ్స్ వచ్చేయడం, మళ్ళా సర్వీస్ సెంటర్‌కెళ్ళడం. సర్వీస్ సెంటర్‌కెళ్ళినా గానీ వాళ్ళు రిపేర్ చేయలేకపోవడం, కార్ అలాగే నెలల తరబడి వాళ్ళ దగ్గరే ఉండడం, ఇలాంటి సమస్యలేమి ఉండవు మీకు. ఇలాంటి సమస్యలేమి వద్దనుకుంటే మీరు దీన్ని చూజ్ చేసుకోండి. సూపర్బ్ కార్ అనమాట. లుక్స్ వైజ్ ఏంటి, గ్రౌండ్ క్లియరెన్స్ ఏంటి, సస్పెన్షన్ ఏమి, కనెక్టెడ్ ఫీల్ ఏమి, చాలా బావుంటుంది. స్టెబిలిటీ గాని అన్నీ బావున్నాయి. నెక్స్ట్ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే చెప్పాను కదా! ఇంజిన్ 1.2 లీటర్ 4 సిలిండర్స్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ వస్తది మీకు. చాలా స్మూత్ ఇంజిన్. చాలా బావుంటుందది.
డ్రైవ్ హ్యాపీ ఇంజిన్స్ అంటాం కదా, యూ కెన్ ఎంజాయ్ డ్రైవింగ్ దిస్ కార్ అనమాట. అంత బాగుంటుంది. మాన్యువల్లో ఉంది. మీకు మంచి ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలి, నాకు రిలాక్స్డ్గా ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్గు, నాకు ఈ గేర్ చేంజ్ చేయడం, ఈ క్లచ్ తలనొప్పులు వద్దు అనుకుంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, మంచి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంది. CVT ఉంది వీళ్ళ దగ్గర. చాలా బాగా పనిచేస్తుంది అది. మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండాలి, లోపల కంఫర్ట్ ఉండాలి, హెడ్ నాట్స్ జర్క్స్ ఉండకూడదు అనుకుంటే కనుక CVT చాలా బాగుంటుంది. ఇప్పుడు మన కాంపిటీషన్లో చూస్తే కనుక అందరూ AMTs ఇస్తున్నారు. దాంట్లో ఏంటంటే మైనస్ పాయింట్, ఆ గేర్ చేంజ్ అయ్యేటప్పుడు మీకు కాస్త జర్క్స్ వస్తాయి, హెడ్ నాడ్ అవుతూ ఉంటుంది, ఇలా తల ముందుకి వెనక్కి రావడం జరుగుతూ ఉంటుంది. అది అన్ఈజీగా ఉంటుంది. మీరు అలాగే కంటిన్యూగా ట్రాఫిక్లో వెళ్తున్నారు, ఎక్కడైనా వెళ్తున్నారు అనుకోండి, మీకు గేర్ షిఫ్ట్ అయ్యేటప్పుడు అది తెలుస్తుంది, ఏదో బ్రేక్ తీసుకున్నట్లుగా. మళ్ళీ అది గేర్ చేంజ్ అయ్యేటప్పుడు మీకు ఇలా మూమెంట్స్ వస్తూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ నాట్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. అలాగే మీకు బాడీ కూడా ఇప్పుడు ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు ఇలా అవడం, మళ్ళీ స్లో అయినప్పుడు ఇలా రావడం, అలా వచ్చినప్పుడు చూడండి, అనీజీ అనేది ఆటోమేటిక్గా అది డెవలప్ అవుతూ ఉంటుంది లోపల. మీకు ఇనిషియల్గా తెలియకపోవచ్చు, ఇమీడియట్గా తెలియకపోవచ్చు, కొద్దిసేపు అలా ఎక్స్పీరియన్స్ అవ్వంగా బాడీలోనే కాస్త అనీజీనెస్ అనేది మీకు తెలియకుండానే బిల్డ్ అయిపోతుంది అనమాట. సో మీకు మంచి ఎక్స్పీరియన్స్, ప్లెజెంట్గా ఉండాలి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అంటే కనుక మీరు CVT చూస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ సెగ్మెంట్లో ఎవరు ఇవ్వట్లేదు. ఏమున్నాయి, మనకు ఆరా ఉంది, హుండాయ్ ఆరా ఉంది, దాంట్లో కూడా CVT రాదు. టాటా టిగోర్ ఉంది, దాంట్లోనూ రాదు. మన సుజుకి డిజైర్ ఉంది, దాంట్లో కూడా AGS వస్తుంది. సో మంచి ట్రాన్స్మిషన్ ఇచ్చేది వీళ్ళే. నెక్స్ట్ బెస్ట్ థింగ్ ఏంటంటే 5 స్టార్ రేటెడ్ సేఫ్టీ ఉంది. చూడ్డానికి చాలా బాగుంది. 5 స్టార్ రేటెడ్ సేఫ్టీ ఉంది, ద మోస్ట్ రిలయబుల్ ఇంజిన్ ఉంది, ద బెస్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంది, CVT ఉంది. అన్ని కార్ల కన్నా నాకైతే ఈ సెగ్మెంట్లో ఇదే బాగుంది. ఇప్పుడున్న దాంట్లో ఈ సెగ్మెంట్లో బెస్ట్ లుకింగ్ కార్, మంచి ఇంజిన్. మీరు డిజైర్ తీసుకున్న 3 సిలిండర్స్ వస్తాయి దాంట్లో, దీంట్లో 4 సిలిండర్స్. మీరు టాటా టిగోర్ చూసినా దాంట్లో 3 సిలిండర్స్ వస్తాయి, దీంట్లో 4 సిలిండర్స్ ఉన్నాయి. లుక్ కూడా అన్నిటికన్నా ఇదే బాగుంది, ప్రీమియంగా ఉంది, మీరు చూడంగానే తెలిసిపోతుంది. ఇదేంటి ఈ కార్లతో కంపేర్ చేస్తే నెక్స్ట్ సెగ్మెంట్ కారా అనిపిస్తుంది అనమాట, అంత బాగుంది. ఎక్స్టీరియర్, ఇంటీరియర్ అన్ని విధాలుగాను. వాళ్ళు ఇంజనీరింగ్ చెప్పాల్సిన అవసరం లేదు కదా, హోండా వాళ్ళంటే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యే కార్ అసలు చాలా బాగుంటుంది అనమాట. నేను ఎప్పుడు సేఫ్టీని పట్టించుకోండి అని చెప్తాను కదా, మీకు ఇప్పుడు దీంట్లో 5 స్టార్ రేటెడ్ సేఫ్టీ కూడా ఉంది, మంచి బిల్డ్ క్వాలిటీ ఉంది, సేఫ్టీలో కూడా వీళ్ళు కాంప్రమైజ్ కారు, చాలా బాగుంది. 5 స్టార్ రేటెడ్ వచ్చింది, మీరు పీస్ ఆఫ్ మైండ్ ఆ విధంగా కూడా ఉంటుంది. సేఫ్టీ వైజ్ ఉంటుంది, రిలయబిలిటీ వైజ్ ఉంటుంది, ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా ఉంటుంది, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఇష్యూ కూడా లేదు, సర్వీస్ సెంటర్లో ఇష్యూస్ ఉండవు మీకు. సో పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే కానీ అది తీసుకోండి, మైలేజ్ కూడా బాగా వస్తుంది. సో ఇన్ని ఉన్నాయండి దీంట్లో ప్లస్ పాయింట్. చూడడానికి బాగుంది, సేఫ్టీ ఉంది, మంచి సస్పెన్షన్ ఉంది, నెక్స్ట్ సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంది. ఎస్పెషలీ మీకు కంఫర్ట్ కావాలంటే కానీ చాలా మంచి కార్ ఇది. సిటీకి బాగా పనిచేస్తుంది, మంచి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంది, హైవేకి బాగా పనిచేస్తుంది, ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కువ సంవత్సరాలు కారు వాడాలి, నమ్మకమైన కారు కావాలి అంటే కానీ ఇది తీసుకోండి. ఇప్పుడు మనము ఈ కారు యొక్క టెక్నికల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇంజన్తో స్టార్ట్ చేద్దాం. నేను చెప్పాను కదా ఇది 1.2 లీటర్ అని. నెక్స్ట్ పవర్ అండ్ టార్క్ ఫిగర్ చూద్దాము. హార్స్ పవర్ ఎంత ఉందంటే ఇది 90 హార్స్ పవర్ ఉంది, PS అంటాం కదా, 90 PS ఉంది. టార్క్ చూసుకుంటే 110 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వస్తుంది మీకు. అలాగే మీకు మైలేజ్ చూసుకుంటే కనుక మాన్యువల్లో వచ్చేసి 18.65 వస్తుంది, CVTలో 19.46 వస్తుంది. ఇది క్లెయిమ్డ్ మైలేజ్, గుర్తుపెట్టుకోండి. రియల్ వరల్డ్ మైలేజ్ అనేది బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్, ట్రాఫిక్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇది మనకి ఇప్పుడు చాలా ఇష్యూ ఉంది కదా, E20 ఫ్యూయల్ వేస్తే మైలేజ్ తగ్గుతుంది, సమస్యలు వస్తాయని. ఇదైతే E20 కంప్లైంట్, E20 వేసుకున్న సమస్యలు ఏమి రావన్నమాట. నెక్స్ట్ గేర్ విషయానికి వస్తే కనుక 5 గేర్స్ అనమాట ఇది మాన్యువల్లో. ఇంకా ఆటోమేటిక్ CVT తెలుసు కదా మనకి. నెక్స్ట్ లెంత్ డైమెన్షన్స్ చూద్దాము. ఎంఎంలో ఇదంతా లెంత్ వచ్చేసి 3995 ఉంది, విడ్త్ 1733 ఉంది, హైట్ 1500 ఉంది,
వీల్ బేసు 2470 ఉంది. సో మనకి ట్రాక్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ కర్బ్ వెయిట్ చూసుకుంటే కనుక 952 కిలోస్ నుంచి 986 కిలోస్ మధ్యలో ఉంటుందన్నమాట. ఇది బేస్డ్ ఆన్ మోడల్ ఇది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ చూస్తే 35 లీటర్స్ ఉంది. 416 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ స్టీరింగ్ టర్నింగ్ సర్కిల్ చూస్తే కనుక 4.7 ఉందన్నమాట. నెక్స్ట్ నేను ఫీచర్స్ చెప్తాను, ఇంపార్టెంట్వే చెప్తాను, ఇమేజ్ కూడా పెడతాను, చూసుకోండి మీకు ఏం కావాలో. సో ఇంపార్టెంట్ నేను ఎప్పుడు ఏం చెప్తానంటే సేఫ్టీ రిలేటెడ్ మాత్రం కాంప్రమైజ్ కాకండి, సేఫ్టీ ఫీచర్స్ అన్నీ ఉండేట్టు చూసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ వేరియంట్ వి అనమాట. దీంట్లో సేఫ్టీ రిలేటెడ్ ఏమొస్తాయో చూద్దాం. ఓకే, 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్ ఉంది. నెక్స్ట్ 3 పాయింట్ సీట్ బెల్ట్ స్టాండర్డ్ వస్తుంది. నెక్స్ట్ ఐసోఫిక్స్ ఉంది, రియర్ పార్కింగ్ సెన్సర్ ఉంది, యాంటీ ఏబిఎస్ ఈబిడి ఉంది, బ్రేక్ అసిస్ట్ ఉంది, బ్రేక్ ఓవర్ రైడ్ సిస్టమ్ ఉంది, విఎస్ఏ వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్ అనమాట విత్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, హిల్ స్టార్ట్ అసిస్ట్ ఉంది. సూపర్ చూడండి, కొన్ని బ్రాండ్స్ అయితే ఇవ్వనే ఇవ్వరు, వీళ్ళు ఎంట్రీ లెవెల్లో ఇవ్వరు, మిడ్ ట్రిమ్లో కూడా ఇవ్వరు, ఎక్కడో టాప్ వేరియంట్లో ఇస్తారనమాట. వీళ్ళు చూడండి అన్నీ ఇచ్చారు, హిల్ స్టార్ట్ అసిస్ట్ కూడా ఇచ్చారు. సో ఇట్లాంటివి ఇవ్వాలి అనమాట, అన్నింట్లో ఇవ్వాలి. నెక్స్ట్ డే నైట్ ఐఆర్విఎం ఉంది, సీట్ బెల్ట్ ఇండికేటర్ అండ్ రిమైండర్ 5 సీట్స్కి ఉంది, స్పీడ్ అలార్మ్ ఇండికేటర్ అండ్ రిమైండర్ ఉంది, డోర్ అజార్ ఇన్ఫర్మేషన్ అండ్ అలార్మ్ ఉంది, వెహికల్ ఇమ్మొబిలైజర్ ఉంది, డ్యూయల్ హార్న్ వస్తుంది, బ్యాటరీ సెన్సర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ నేను చెప్పాను కదా, ఇంకా కనెక్టివిటీ వీళ్ళు మ్యూజిక్ సిస్టమ్ కూడా అన్నింట్లో ఇచ్చేస్తారు బేస్ వేరియంట్ నుంచే. 8 ఇంచ్ అడ్వాన్స్డ్ హెచ్డి టచ్ స్క్రీన్ డిస్ప్లే ఆడియో మీకు వచ్చేస్తుంది అనమాట. ఆ వైర్లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఉంది, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కూడా వచ్చేస్తుంది మీకు. అది కూడా వైర్లెస్ విత్ వైర్డ్ రెండు పనిచేస్తాయి. నెక్స్ట్ యూఎస్బి పోర్ట్స్ ఒకటి ఉందన్నమాట మీకు. ప్రీమియం సరౌండ్ సౌండ్ సిస్టమ్ 4 స్పీకర్స్ వస్తాయి, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అండ్ హ్యాండ్స్ ఫ్రీ టెలిఫోన్ కంట్రోల్ వస్తాయి మనకి. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్టీరింగ్ మౌంటెడ్ వాయిస్ రికగ్నిషన్ స్విచ్ విత్ ఇల్యూమినేషన్ వస్తుంది అనమాట. డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా వస్తుంది. నాకు ఇది కూడా కొన్ని బ్రాండ్స్లో చూడలేము మనకు కదా, సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఏదో లగ్జరీ లాగా ట్రీట్ చేస్తారు. లగ్జరీ కాదు అది, ఎందుకు ఇలా చేస్తారో మనకు అర్థం కాదు. నెక్స్ట్ మీకు ఫస్ట్ వేరియంట్ నుంచే CVT కూడా వచ్చేస్తుంది మీకు. చాలా బ్రాండ్స్ ఎవరు ఇలాగ మిడ్ వేరియంట్ నుంచి ఇస్తారు ఆటోమేటిక్, వీళ్ళు ఫస్ట్ వేరియంట్ నుంచే ఇస్తున్నారు. నెక్స్ట్ వేరియంట్కి వెళ్దాము. ఇంపార్టెంట్ అయితే నేను చెప్పాను కదా, ఇమేజ్ పెడతాను చూసుకోండి ఫీచర్స్కి. నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి VX అనమాట. దీంట్లో ప్రీవియస్ వేరియంట్లో వచ్చే ఫీచర్స్ అన్నీ వచ్చి దీంట్లో ఎక్స్ట్రా ఏమొస్తాయని తెలుసుకుందాం. సేఫ్టీ రిలేటెడ్ లేన్ వాచ్ కెమెరా వస్తుంది. కొద్దిమందికి లెఫ్ట్ సైడ్ ఏమొస్తున్నాయో తెలియదు కదా, బ్లైండ్ స్పాట్ ఉంటుంది, కాబట్టి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు ఇండికేటర్ వేసినప్పుడు కనిపిస్తుంది అనమాట ఎవరు ఉన్నారనేసి. నెక్స్ట్ మల్టీ యాంగిల్ రియర్ వ్యూ కెమెరా విత్ గైడ్ లైన్స్ వస్తుంది అనమాట. ఇది కూడా బాగుంది, రివర్స్ పార్కింగ్ కెమెరా. నెక్స్ట్ ఆటోమేటిక్ హెడ్ లైట్ కంట్రోల్ విత్ లైట్ సెన్సర్ ఉంది. నెక్స్ట్ రియర్ విండ్షీల్డ్ డీఫాగర్ ఉంది, సెక్యూరిటీ సిస్టమ్ అలారం వస్తుంది. ఎక్స్టీరియర్ చూసుకుంటే కనుక LED ప్రొజెక్టర్ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి, అలాయ్ వీల్స్ వస్తాయి, 15 ఇంచ్ అలాయ్ వీల్స్ వస్తాయి, ఫ్రంట్ అండ్ రియర్ మడ్ గార్డ్స్ వస్తాయి అనమాట. కనెక్టివిటీ విషయానికి వస్తే కనుక USB పోర్ట్స్ 2 వస్తాయి దీంట్లో. ప్రీమియం సరౌండ్ సౌండ్ సిస్టమ్, 4 స్పీకర్స్ ప్లస్ 2 ట్వీటర్స్ వస్తాయి మనకి దీంట్లో. నెక్స్ట్ కంఫర్ట్ విషయానికి వస్తే కనుక హోండా స్మార్ట్ కీ సిస్టమ్ విత్ కీలెస్ రిమోట్ వస్తుంది, 1 పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ వస్తుంది, టచ్ సెన్సర్ బేస్డ్ స్మార్ట్ కీలెస్ యాక్సెస్ వస్తుంది. సో రిమోట్ ఇంజిన్ స్టార్ట్ CVTలో మాత్రం వస్తుంది, వాక్ అవే ఆటో లాక్ వస్తుంది, పవర్ ఫోల్డింగ్ డోర్ మిర్రర్స్ వస్తుంది, ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వస్తుంది అనమాట. రియర్ ఎయిర్ కండిషనింగ్ వెంట్స్ వస్తాయి మీకు, వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జర్ వస్తుంది, ఫ్రంట్ మ్యాప్ లైట్ వస్తుంది. నెక్స్ట్ ZX వేరియంట్ దీంట్లో ప్రీవియస్ వేరియంట్లో వచ్చినవన్నీ కాకుండా ఎక్స్ట్రా ఏమొస్తాయి చూద్దాం. దీంట్లో మీకు సెక్యూరిటీ సేఫ్టీ రిలేటెడ్ చూసుకుంటే అడాస్ వస్తుంది మీకు. కొద్దిమంది అడాస్ కావాలంటారు కదా, దీంట్లో దొరుకుతుంది. అంటే హోండా సెన్సింగ్ అంటారు దీన్ని.
కొలిషన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్ వస్తుంది, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ వస్తుంది, లేన్ కీపింగ్ అసిస్ట్ సిస్టమ్ వస్తుంది, లీడ్ కార్ డిపార్చర్ నోటిఫికేషన్ సిస్టమ్ వస్తుంది, రోడ్ డిపార్చర్ మిటిగేషన్ సిస్టమ్ వస్తుంది, ఆటో హై బీమ్ కూడా వస్తుంది మీకు. దీంట్లో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మీకు అడాస్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ చూసుకుంటే కన్నా ఎక్స్ట్రా ఏమొస్తుందంటే సేఫ్టీ సపోర్ట్ సెట్టింగ్స్ ఇన్ మల్టీ ఫంక్షన్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. సో ఇది అండి. మీరు కన్నా బడ్జెట్ టైట్గా ఉంది అంటే కన్నా ఫస్ట్ వేరియంట్ తీసుకోండి. నేను చెప్పాను కదా, ఆల్మోస్ట్ సేఫ్టీ రిలేటెడ్ అన్నీ ఇచ్చేసారు మీకు. అలాయ్ వీల్స్ రావు, ఇట్ ఈస్ నాట్ సేఫ్టీ రిలేటెడ్. అలాయ్ వీల్స్ అయితే కన్నా మీకు నెక్స్ట్ వేరియంట్లో వస్తుంది అనమాట. అలాయ్ వీల్స్ కావాలి, ఫ్యాక్టరీ ఫిట్టెడ్ రియర్ వ్యూ పార్కింగ్ కెమెరా కావాలి అంటే కన్నా మీరు సెకండ్ వేరియంట్ తీసుకోండి. అలాగే రియర్ డీఫాగర్ కూడా సెకండ్ వేరియంట్లో వస్తుంది. మీకు అడాస్ కావాలంటే కన్నా టాప్ వేరియంట్ తీసుకోండి. ఇప్పుడు ప్రైస్ డీటెయిల్స్ చూద్దాం, తర్వాత డిసైడ్ చేద్దాం. ఇప్పుడు మనకి ఈ మాన్యువల్లో చూస్తే కన్నా స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 7,47,790 రూపీస్ ఉందన్నమాట. ఓకే, ఫస్ట్ వేరియంట్. నెక్స్ట్ మాన్యువల్, అది ఆటోమేటిక్ చూస్తే కన్నా స్టార్టింగ్ ప్రైస్ 8,62,090 రూపీస్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ వేరియంట్ చూసుకుంటే 8,48,000 ఉంది. 8,48,000 ఉంది. అదే థర్డ్ వేరియంట్ చూసుకుంటే కన్నా 9,21,000 ఉంది. నాకు వీళ్ళల్లో నచ్చింది ఏంటంటే ఎక్కువ ట్రిమ్స్ పెడతారు వేరే బ్రాండ్స్, తలనొప్పి, కన్ఫ్యూజన్గా ఉంటుందన్నమాట. ఇదైతే క్లియర్గా ఉంది, జస్ట్ 3 వేరియంట్స్ ఇచ్చారు. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే మూడిట్లో ఇంపార్టెంట్ అన్నీ ఇచ్చేసారు, మ్యూజిక్ సిస్టమ్తో పాటు అన్నీ ఇచ్చారనమాట. 3 ట్రిమ్సే ఉన్నాయి, అన్నింటిలో మీకు ఆటోమేటిక్ కూడా దొరుకుతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, మీ బడ్జెట్ని బట్టి, మీకు టైట్ బడ్జెట్ ఉంది అంటే కనుక ఫస్ట్ వేరియంట్ తీసుకోండి. టైట్ అంటే మీకు ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫ్లెక్సిబుల్ అంటే సెకండ్ వేరియంట్ తీసుకోండి. అలాయ్ వీల్స్ అన్నీ వచ్చేస్తాయి మీకు, దట్ ఈస్ అ గుడ్ థింగ్. నెక్స్ట్ మీకు అడాస్ కావాలంటే నేను చెప్పాను కదా, అడాస్ కావాలి, అన్ని ఫీచర్స్ నాకు కావాలి అంటే టాప్ వేరియంట్ తీసుకోండి. ప్రైజెస్ కూడా ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు. సెకండ్ వేరియంట్ 848 ఉంది, సెకండ్ టాప్ వేరియంట్ 921 ఉంది. మీకు బడ్జెట్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం అంటే టాప్ వేరియంట్ తీసేసుకోండి, మీకు అడాస్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి మీకు నాకు అన్ని ఫీచర్స్ కావాలి, కాకపోతే బడ్జెట్ నాకు 10 lakhs ఉంది అంటే కనుక విఎక్స్ వేరియంట్ తీసుకోండి. విఎక్స్ వేరియంట్ చాలా బాగుంది. దిస్ ఇస్ ది వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనమాట. మీకు అడాస్ ఒకటి రాదండి, మీకు అన్నీ వస్తాయి. సో దిస్ ఇస్ ద బెస్ట్ స్పాట్ అనమాట మీకు విఎక్స్ అనేది. బడ్జెట్ ఓకే అనుకుంటే టాప్ వేరియంట్ తీసేసుకోండి. అడాస్ వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా హెల్ప్ అవుతుంది. కొన్ని హైవేలో వెళ్ళినప్పుడు మీకు అడాస్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి బడ్జెట్ ఓకే అనుకుంటే ZX, మీకు టైట్ బడ్జెట్ ఐ కెనాట్ స్ట్రెచ్ అంటే కనుక మీరు వి తీసుకోండి, వి వేరియంట్ తీసేసుకోండి. నాకు ఇన్ బిట్వీన్ ఓకే 10 lakhs వరకు ఉంది, నాకు అన్ని ఫీచర్స్ కావాలి, ఫ్యాక్టరీ ఫిట్టెడ్ అయి కావాలి, బయట నుంచి నేనేం చేయించుకోదలుచుకోలేదంటే విఎక్స్ చాలా బాగుంటుంది. సో విఎక్స్ ఈజ్ ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనమాట. మీకు చెప్పాను కదా, ఆటోమేటిక్ కావాలి, మంచి ఎక్స్పీరియన్స్. కొద్దిమంది కన్ఫ్యూజన్లో ఉంటారు, హుండాయ్ ఆరా కొనాలా, టాటా టిగోర్ కొనాలా, సుజుకి డిజైర్ కొనాలా అని. మీకు మంచి ఎవ్రీథింగ్ మంచి ప్రీమియంగా ఉండాలంటే అమేజ్ తీసుకోండి. అది మాన్యువల్ వైజ్గా అయినా ఆటోమేటిక్ అయినా చూడ్డానికైనా కానీ చాలా బాగుంది. మెటీరియల్ కూడా చూడ్డానికి కూడా చాలా బాగుంది అనమాట. సో ఇది అండి. మీరైతే దేనికి ఫస్ట్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి, తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.